రాను రాను పరిస్థితుల్లో వస్తున్నటువంటి అంటే తేడాలు కావచ్చు, అలాగే డెవలప్మెంట్స్ కావచ్చు. అంటే ఒక సిద్ధాంతం, ఒక లక్ష్యం కోసం పోరాడుతూ ఉండేవారు. గతం నుంచి కూడా అదే పంథా అనుసరిస్తోంది మావోయిజం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అవన్నీ మృగ్యమైపోయాయా? ఏమనుకోవాలంటారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులకి? అంటే ఇప్పుడు వాళ్ళ మార్గమే సాయుధ పోరాట మార్గం. మార్గం మాత్రమే దానికి కాలం చెల్లింది. హ్మ్. అది నడవదు తప్ప హ్మ్. సిద్ధాంతం ఉన్నది. సిద్ధాంతం అంటే ఏంటిది? హ్మ్. ఇప్పుడు సమానత్వం కోసం కమ్యూనిస్టులు అంటే సమానత్వం కోసం పోరాడడం కదా! అవునండి. సమానత్వం కోసం, ప్రజాస్వామ్యం కోసము హ్మ్. పోరాడడం కాబట్టి, ప్రజల హక్కుల కోసం పోరాడడం కాబట్టి, హ్మ్. ఆ పోరాటం ఇప్పుడు బయట సమాజాల్లో కూడా చట్టబద్ధంగా మనం చేయొచ్చు కదా! హ్మ్. హ్మ్. చట్టబద్ధంగా చేయొచ్చు. చట్టబద్ధంగా చేస్తూనే వాళ్ళను కమ్యూనిస్టు రాజకీయాలను కూడా మనం చెప్పవచ్చు. వాళ్ళు ఆర్గనైజ్ చేసుకునే హక్కు ఉంది కదా! ఇప్పుడు ఈ అవును. దేశంలో కూడా ఇప్పుడు అనేక మంది ఇప్పుడు ఎస్‌సిసి అనే పార్టీ ఉంది. లేకపోతే రివల్యూషనరీ వర్కర్స్ పార్టీ ఉంది. లేకపోతే వివిధ మాస్ లైన్ అనే పార్టీ ఉన్నది. రెడ్ స్టార్ అని ఉంది. హ్మ్. లిబరేషన్ సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఉంది. హ్మ్. తప్పొప్పులు ఏమైనా వాళ్ళ దాంట్లో కొన్ని తప్పులు ఉండొచ్చు. హ్మ్. కానీ వాళ్ళు కూడా మరి ప్రజల కోసము, కమ్యూనిజం కోసం పనిచేస్తున్నారు గదా! హ్మ్. పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడికొచ్చి ఇప్పుడు మావోయి సోను గూడా చెప్పింది అదే గదా! అవునండి. అవును. సోను అంటే వేణుగోపాలరావు చెప్పింది గూడా అవును. ఆడ పరిస్థితులు అనుకూలంగా లేవు గాబట్టి మేము బయట చట్టబద్ధంగా మేము ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పిండు. హ్మ్. చేయాలి గూడా అది. అది సరైంది. హ్మ్. అదే గదా! అవునండి. అవును. అయితే జంపన్న గారు నక్సల్ బరీ నుంచి చూస్తే అంటే గత పాత కాలం నుంచి చూస్తే అంటే మావోయిస్టుల ప్రాభవం నక్సలిజంతో మొదలైనటువంటిది. ఇప్పటి మావోయిస్టుల వరకు కూడా మీరు గమనించిన మార్పులేంటి? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఐ థింక్ 2017 కదా! మీరు 17 బయటకొచ్చింది. డిసెంబర్. యెస్ 17 సార్. యెస్ డిసెంబర్. సార్. అదే అంటున్నాను. సో, అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు బేరీజ్ వేస్తే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు 1960, 70, 75 ప్రాంతం లోపట హ్మ్. ఒక్కొక్కను భారత రాజ్యం నేను స్పష్టంగా చెప్పేదేంటంటే 1947 స్వాతంత్రం అనేది ఏదైతే అంటున్నామో, హ్మ్. ఇప్పుడు ఎంఎల్ పార్టీలది అర్ధరాత్రి స్వాతంత్రం, పూటకు స్వాతంత్రం అంటారు. అవును. కానీ అది కరెక్ట్ కాదు. ఫస్ట్ గుర్తించుల్లో బట్టినే బూటకపు స్వాతంత్రం నుండే తప్పది. హ్మ్. అది స్వతంత్రం స్వతంత్రమే. హ్మ్. స్వతంత్రం అంటే సోషలిజం కాదు, సమానత్వం కాదు. అవును. స్వాతంత్రం అంటే దాని యొక్క రాజ్యాధికారంలోకొచ్చింది ఎవరు అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. హ్మ్. కాంగ్రెస్ పార్టీ కూడా బూర్జువా పార్టీనే. నెహ్రూ గాని, ఇందిరాగాంధీ గాని, హ్మ్. ఇప్పుడున్న పార్టీ గాని అది బూర్జువా పార్టీ. అంటే బూర్జువా అంటే ఏంటిది? హ్మ్. పెట్టుబడిదారి వర్గాలకు అవును. ఉపయోగపడే పార్టీనే ప్రధానంగా. హ్మ్. అయితే దీన్ని ఫస్టు నక్సలైట్‌లనే వాళ్ళు తప్పుగా గుర్తించిర్రు ఒకటి. హ్మ్. అయితే గ్రామాల్లో లేరా? భూస్వాములు లేరా? అంటే ఉన్నారు. ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్ ఇప్పుడు నక్సల్బరీ గ్రామం నుంచి మొదలైంది గదా! హ్మ్. అసలు నక్సల్బరీ గ్రామ పోరాటమే భూస్వాములకు వ్యతిరేక పోరాటం అది. హ్మ్. లేదా అక్కడే కాదు ఇప్పుడు మనకు తెలంగాణ ఉంది. ఉత్తర తెలంగాణ ఉంది. ఇప్పుడు ఇక్కడ సిరిసిల్ల, జగిత్యాల లేదా వరంగల్, కరీంనగర్ అనేకమైన హ్మ్. అంటే పోరాటాలన్నీ ఎవరికి వ్యతిరేకంగా చేసిండ్రు వాళ్ళు? హ్మ్. భూస్వాములకు వ్యతిరేకంగా. అవును. పెత్తందారి వ్యవస్థకు చేసిండ్రు. అవును. ఇంకా అనేక ప్రాంతాల్లో చేసిండ్రు. అంటే ఒక వంక గ్రామాల్లో భూస్వాములు ఉన్నారు. పైన రాజ్యాధికారంలో పెట్టుబడిదారి వర్గం ఉంది. హ్మ్. కానీ మొత్తంగా చూసినప్పుడు వేరు వేరు కారణాల రీత్యా హ్మ్. అంటే ఇప్పుడు నక్సలైట్లు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, దేశంలో కూడా ప్రజలు కావచ్చు, భూస్వాములకు పెత్తందారికి వ్యతిరేకంగా పోరాడిండ్రు ఒకటైతే. హ్మ్. ఈ పోరాట ఫలితంగా కూడా మారిపోయిందది. మారిపోయింది. తెలంగాణలో కూడా మారిపోయింది గదా! హ్మ్. తెలంగాణలో ఒకనాడున్న జగిత్యాల భూస్వాములు లేరు. కరీంనగర్ భూస్వాములు లేరు. హ్మ్. వాళ్ళంతా పట్టాలు పట్టిండ్రు. హ్మ్. వాళ్ళు పెట్టుబడిదారులుగా మారిపోయిండ్రు. హ్మ్. మరొక రాజ్యం లోపట కూడా ఇప్పుడు మారిపోయింది గదా! రాజ్యం గూడా పెట్టుబడిదారు వ్యవస్థగా మారింది. మారినప్పుడు ఇప్పుడిక్కడ మనం ఏం చేయాల్సొస్తది? ఈ మొత్తం మార్పులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు సాయుధ పోరాటానికి అనుకూల పరిస్థితులు లెవ్వు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు చట్టబద్ధంగానే మనం ఏం జేసినా హ్మ్. చట్టబద్ధంగా చేయాలె. ఇప్పుడు దళితుల సమస్య ఉంది. అవునండి. బీసీ సమస్య ఉంది. హ్మ్. మహిళల సమస్య ఉంది. లేదా రైతుల సమస్య ఉన్నది. రైతుల సమస్య కూడా ఉన్నది గదా! హ్మ్. కార్మికుల సమస్య ఇప్పుడు లేబర్ కోడ్‌లున్నాయి. మరి హ్మ్. ఇప్పుడు ఆ లేబర్ కోడ్‌లకు కేంద్ర ప్రభుత్వం గూడా ఇప్పుడు 4 చట్టాలుగా మార్చేసిందది. హ్మ్. 4గిట్టు మార్చేసింది గాబట్టి దాంట్లో కూడా జరిగే అన్యాయము హ్మ్. ఏంటిదనేది ప్రజలకు జెప్పాలి గదా! అవునండి. అవును. ప్రజలకు చెప్పకుండా అడవిలో తుపాకులు పట్టుకొనుంటే మరి ఇప్పుడు ప్రజలకు ఎవరు జెప్పాలే? హ్మ్. ఎట్లా పోరాడతారు? తుపాకులతోటి ఏ పోరాటాలు జరుగుతాయి? హ్మ్. అయితున్నాయా? ఇప్పుడు బీసీ ఉద్యమం అయితుందా? దళిత ఉద్యమం అయితుందా? అవును. అవును. మహిళల రిజర్వేషన్ సమస్య అయితుందా? అవును. మరి ఎప్పటికప్పుడు, రైతులకు ఎప్పటికప్పుడు ఏవో ఒక ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. కరెక్టే మీరన్నది. అవును. మరి హ్మ్. ఇప్పుడు విద్యార్థులు కూడా ఉన్నారు కదా! నిరుద్యోగుల సమస్య మావోయిస్ట్ పార్టీ పోరాడుతుందా? హ్మ్. చేస్తుందా? ఓకే. లేదది. అవునండి. లేదు కాబట్టి ఇవాళ హ్మ్. దానికి కాలం చెల్లిందనే చెప్తున్నాం. మొదటి నుంచి చెప్తున్నది కాలం చెల్లింది. హ్మ్. ఇప్పుడు చేయగలిగేది ఏమీ లేదు. దాన్ని అసలు ఇంకెప్పుడో ముగించవలసి ఉండే. హ్మ్. లేదు ఇప్పటికైనా ఇప్పటికి కూడా సరే అయిందేదో అయింది. నష్టాలు జరిగినాయి. హ్మ్. ఇప్పటికైనా బయటికి రావాలి. హ్మ్. దాన్ని గౌరవం మీకేం పెద్ద అది కాదు. మీరు వాళ్ళని కూడా ఆహ్వానించాలి. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు తెలంగాణలో కొంతమంది
ఆ అంటే కొంతమంది మావోయిస్ట్ అభిమానులు కొంతమంది ఉమ్, సరే వాళ్ళు చనిపోతుంది కాబట్టి బాధపడుతుండ్రు. బాధపడడం అనేది దేశం అంతా బాధపడుతుండ్రు. ఇప్పుడు ఇడుమా చచ్చిపోయిండు కొన్ని కోట్ల మంది కదా. ఉమ్. ఇడుమా చచ్చిపోయిండు చాలా మంది బాధపడుతుండ్రు కదా. అవునవును ఆ? అవును. బసవరాజ్ చాలా చనిపోతే చాలా మద్దతు బాధపడుతుండ్రు. వస్తుంది సోషల్ మీడియాలో ఆ, చాలా మద్దతు వస్తుంది ఆ. కరెక్ట్ అది. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఇప్పుడు బాధపడుతుండ్రు కానీ మరి బాధపడుతున్నప్పటికీ ఇప్పుడు ఇవాళ సాయుధ పోరాటం ద్వారా చేయలేం కాబట్టి ఉమ్, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి మరి అదే ఇప్పుడు అదే నిజాయితీ వాళ్ళు నిజాయితీగా ఉన్నారు. ఉమ్, వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ సంపాదన కోసం పోలే వాళ్ళు ఉమ్, ప్రజల కోసం చేశారు. ఉమ్. ఇది అందరికి తెలుసు కదా. అవును అవును ఇది అందరికి తెలిసిన విషయం కాబట్టి అవును. ఆ పని ఏదైతుందో ఇక్కడికి ఉమ్, వచ్చి చెయ్యండి. ఉమ్, ఇక్కడికి వచ్చి ప్రజలను ఉమ్, కూడగట్టుండి చెయ్యండి. ఉమ్. చేస్తే తప్పే ఉందన్నా. అవును. చేసి మనం ఇక్కడ ఏదైతుందో పెట్టుబడిదారుల దోపిడీ ఉన్నది, లేదా కాంట్రాక్టర్లు, అవినీతి, భూ కబ్జాదారులు ఉమ్, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉమ్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలు కూడగట్టి చెయ్యాలన్నది నేను పిలిపిస్తున్నాను. నేను ఓకే. ఉత్తగా ఎందుకు ఉండాలి, ఖాళీగా ఎందుకు అవును ఉండాలి, ఇంటికాడ అవును. ఎందుకు ఉండాలి. ఆ ఓకే జంపన్న గారు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్